లక్నో అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఆ జట్టులో అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ ఇద్దరూ కూడా మూల స్తంభాల్లా నిలిచారు. ఇక కేఎల్ రాహుల్ అయితే ఈ సీజన్ మొత్తం అంతా కూడా తన బ్యాటింగ్‌తో దుమ్ము రేపుతున్నాడు. నిజానికి పోయిన సంవత్సరం కూడా లక్నో జట్టు తరఫున ఆడుతున్న కేఎల్ రాహుల్ వ్యక్తిగతంగా పాపం పరుగులు చేసినప్పటికీ కూడా జట్టు గెలిచేది కాదు. ఆ సమయంలో లక్నో జట్టు యాజమాన్యం సంజీవ్ గోయంకా కేఎల్ రాహుల్‌ను చాలా దారుణంగా అవమానించాడు. అందరి ముందు అంత పెద్ద క్రికెటర్ అని కూడా చూడకుండా నానా దుర్భాషలాడటం, తలదించుకుని అప్పట్లో కేఎల్ రాహుల్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దెబ్బకు దెబ్బ, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న సామెతలు మనం వినే ఉంటాం కదా! అయితే అటువంటి ఒక సన్నివేశమే నిన్న మ్యాచ్‌లో జరిగింది. కేఎల్ రాహుల్ మ్యాచ్ పూర్తి చేసిన తర్వాత అందరూ కూడా కేఎల్ రాహుల్‌కి వచ్చు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. ఆ సమయంలో సంజీవ్ గోయంకా కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తే మొదటగా కేఎల్ రాహుల్ అటు మొహం తిప్పేసుకున్నాడు. అయితే తనతో కాసేపు మాట్లాడదామని సంజీవ్ గోయంకా ఎంత చూసినా కూడా పట్టించుకోకుండా అటుగా తనని వదిలేస్తాడు. ఎందుకంటే గతంలో కేఎల్ రాహుల్‌కు జరిగిన అవమానం మామూలు విషయం కాదు. ఆ తర్వాత ఇక సంజీవ్ గోయంకా కొడుకు, అలాగే సంజీవ్ గోయంకా ఇద్దరు వచ్చి పర్సనల్‌గా కేఎల్ రాహుల్‌ని ఎదురెదురు పడి కంగ్రాచ్యులేషన్స్ చెప్తే అప్పుడింకా తప్పక మనసొప్పక జస్ట్ అలా చేతిని ఇచ్చేసి మళ్ళీ పక్కకు వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన వాళ్ళు ముఖ్యంగా అభిమానులు "ఏం సంజీవ్ గోయంకా పరుగులు సాధిస్తే కానీ ఒక ఆటగాడు నీకు క్రికెటర్‌గా కనిపించడా? అతనికి కూడా ఒక మనసుంటుందని నీకు తెలీదా?" అంటూ ఎద్దేవా చేస్తున్నారు.